తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్స్లో జానీ ఒకరు. నితిన్ నటించిన ద్రోణ సినిమాతో పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఆ తర్వాత డి రియాలిటీ షోలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ షోతోనే జానీ మాస్టర్ తనకంటూ కొంత ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇక ఆ తర్వాత జానీ మాస్టర్ తెలుగులో కాకుండా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ భాషలో జానీ మాస్టర్ ఎన్నో పాటలకి కొరియోగ్రఫీ చేశారు. ముఖ్యంగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాటలలో రామ్ చరణ్ సాంగ్స్ కూడా బాగా హైలైట్ అయ్యాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఆ సినిమాలో జిగేల్ రాణి అనే పాటను కొరియోగ్రఫీ చేశారు జానీ. ఆ పాట జానీ మాస్టర్కి విపరీతమైన గుర్తింపు తీసుకొచ్చింది. ఒకవైపు సక్సెస్తో కొనసాగుతున్నా కూడా మరోవైపు గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంచలనాత్మకంగా మారిన వివాదం జానీ మాస్టర్ ఇష్యూ. ప్రముఖ పాన్ ఇండియా తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఒక లేడీ కొరియోగ్రాఫర్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనను మైనర్గా ఉన్నప్పటి నుంచి లైంగికంగా వేధించారు అంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ కారణంగానే జానీ మాస్టర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి సంచల్గూడ సెంట్రల్ జైల్లో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే ఈ కేసులో పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సింది. ఈ కేసు గురించి సరైన అవగాహన రాకముందే చాలా కీలకమైన అంశాలు చర్చలోకి వచ్చేశాయి. జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ముఖ్యంగా దర్శకులు సుకుమార్, అల్లు అర్జున్ పేర్లు బయట వినిపించాయి. దీనికి కారణం సదరు బాధితురాలు పుష్ప 2 సినిమాకి పనిచేయడం. బాధితురాలికి అల్లు అర్జున్ సపోర్ట్గా ఉంటారని, అలాగే గీతా ఆర్ట్స్లో జరగబోయే సినిమాలన్నింటికీ కూడా ఈమెకు అవకాశం కల్పిస్తారని కొన్ని కథనాలు వినిపించాయి. అయితే దీని గురించి ఎక్కడ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇక ప్రస్తుతం జానీ మాస్టర్కి వరుసగా దెబ్బలు తగులుతున్నాయని చెప్పాలి. డాన్సర్ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్ను శాశ్వతంగా తొలగించారు. ఆదివారం జరిగిన డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాష్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. భారీ మెజారిటీతో విజయం సాధించిన ప్రకాష్ డాన్సర్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది 5వ సారి. కొంతమంది జానీ మాస్టర్ ఫ్యాన్స్ కూడా ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో అవగాహన ఎవ్వరికీ లేదు. ఈ తరుణంలో జానీ మాస్టర్ను డాన్సర్ అసోసియేషన్ తొలగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు.